ఈ నెల 12న మాజీ సీఎం జగన్ ని కలిసినట్లు ఎట్టకేలకు వల్లభనేని వంశీ పోలీసుల విచారణలో అంగీకరించారు. తాడేపల్లిలో ఎవరినీ కలవలేదని తొలి రోజు కస్టడీలో బుకాయించిన ఆయన సాంకేతిక ఆధారాలు చూపించేసరికి నిజం ఒప్పుకున్నట్టు తెలిసింది. రెండో రోజు కస్టడీలో పోలీసులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన దాటవేత డొంక తిరుగుడు సమాధానాలు చెప్పినట్లు సమాచారం. ఈ నెల 12న హైదరాబాద్ నుంచి బయలుదేరి తాడేపల్లి వచ్చాను. అక్కడ మాజీ సీఎం జగన్ ను కలిసి తిరిగి రాత్రికి హైదరాబాద్ వెళ్లారని వల్లభనేని వంశీ పోలీసు కస్టడీలో ఒప్పుకున్నారు. తాడేపల్లి వెళ్లాను కానీ ఎవ్వరినీ కలవలేదని తొలి రోజు విచారణలో మొదట చెప్పిన వంశీ ఫోన్ కాల్ డేటా, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారాలు చూపేసరికి నిజం ఒప్పుకున్నారు. 12వ తేదీ నాటి ఆయన కాల్ డేటాను ఆ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు తాడేపల్లిలోనే ఫోన్ లొకేషన్ చూపిస్తోందని గట్టిగా ప్రశ్నించేసరికి జగన్ ని కలిసినట్లు ఆయన అంగీకరించారు. అయితే జగన్ వద్ద కిడ్నాప్ విషయాన్ని ప్రస్తావించలేదని చెప్పినట్లు తెలిసింది. రెండో రోజు పోలీసు కస్టడీలో వంశీని 5 గంటల పాటు ప్రశ్నించారు. మిగిలిన ఇద్దరు నిందితులు శివరామకృష్ణ ప్రసాద్, లక్ష్మీపతిలను కస్టడీలోకి తీసుకుని ముగ్గురు ఏసీపీలు వేర్వేరుగా విచారించారు. వంశీకి దాదాపు 25 ప్రశ్నలు పోలీసులు సంధించినట్లు తెలిసింది. ఎక్కువ ప్రశ్నలకు తనకేమీ తెలియదని సమాధానం చెప్పినట్లు సమాచారం. పోలీసులు వంశీని పలు ప్రశ్నలు అడిగి కొంత సమాచారాన్ని రాబట్టారు. మీ మొబైళ్లు ఎక్కడున్నాయని ప్రశ్నించగా తాను 3 సిమ్లను 2 ఫోన్లలో వేసి ఉపయోగిస్తున్నట్లు వంశీ తెలిపారు. అవి ఎక్కడ పెట్టానో గుర్తులేదన్నారు. సత్యవర్ధన్ను అపహరించి హైదరాబాద్, విశాఖకు ఎందుకు తరలించారు? తరలించిన వారితో మీకేం సంబంధమని పోలీసులు ప్రశ్నించారు. ఎందుకొచ్చారో, ఎక్కడకు తీసుకెళ్లారో తెలియదన్న వంశీ తనకు ఎటువంటి సంబంధమూ లేదన్నారు. వారిలో వేల్పుల వంశీ, వేణు, చేబ్రోలు శ్రీను ఎవరో తెలియదన్న వంశీ మిగిలిన వారు తన అనుచరులేనని పరిచయం ఉందన్నారు. పరారీలో ఉన్న నిందితుల్ని మీరే దాచారా అని పోలీసులు ప్రశ్నించారు. వాళ్లెక్కడికెళ్లారో తెలియదని వంశీ సమాధానమిచ్చినట్లు సమాచారం. వంశీ ఆదేశాల మేరకే తాము సత్యవర్ధన్ను అపహరించి బెదిరించామని, హైదరాబాద్, విశాఖపట్నం తీసుకెళ్లామని నిందితులు శివరామకృష్ణ ప్రసాద్, లక్ష్మీపతి అంగీకరించినట్లు సమాచారం. కిడ్నాప్ నకు వంశీయ ప్రణాళిక వేశారని తమకు యతీంద్ర రామకృష్ణ, ఎర్రంశెట్టి రామాంజనేయులు చెప్పారన్నారు. ఈ నెల 10న రామాంజనేయులు, వేణు, వేల్పుల వంశీ సత్యవర్ధన్ను కోర్టు నుంచి నలుపు రంగు క్రెటా కారులో హైదరాబాద్లోని వంశీ ఇంటికి తీసుకెళ్లినట్లు చెప్పారు. వంశీ ఆదేశాలతో తిరిగి విశాఖకు అదే కారులో తీసుకెళ్లి తొలుత హోటల్లో, తర్వాత ఓ ఫ్లాట్లో ఉంచామని వెల్లడించారు. గన్నవరం తెదేపా కార్యాలయంపై దాడి కేసులో నిందితుడైన ప్రభుకాంత్ వంశీ కోసం కృష్ణలంక స్టేషన్కొచ్చాడు. ఆయన్ను ప్రభుత్వాసుపత్రికి తిరిగి కారాగారానికి తీసుకెడుతున్నప్పుడు అనుసరించాడు. కోర్టు ఆదేశాలతో వంశీని వెస్టర్న్ కమోడ్, పడుకునేందుకు దిమ్మె ఉన్న సెల్కు మార్చారు. వృద్ధుల కోసం నిర్మించిన 1వ బ్యారక్లోని కొత్త సెల్లోకి తరలించారు.